ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా దిష్టి తగిలేటట్టుంది. వైదిక నడు చెప్పేది విను. ఏమైంది? రూమ్ లో పద, అక్కడ చూసేటట్టున్నారు. ఆగో, ఏమైందో చెప్పు. వా, మయూక రూమ్ లో లేదని ఆ పున్నమికి తెలిసిపోయింది. మయూక ముందు వెళ్దాం పద. డ్రెస్ చేంజ్ చేయాలి. త్వరగా కానీ, త్వరగా. సరే బయటికెళ్ళు. ఫస్ట్ బయటికెళ్ళు. వెళ్ళు త్వరగా. సరే వెళ్ళండి. ననమా ఏమిటి? ఏమైంది? మైకమ్మ గదిలో కనిపించట్లేదు. మయూక కనిపించడం లేదా? ఏమంటున్నావు? అవును నానమ్మ, మైకమ్మ గదిలో లేదు. అదేంటి, తను స్పృహలో లేదు కదా, మంచం దిగలేదు, నడవలేదు. అలాంటిది మయూక ఎక్కడికెళ్ళి ఉంటుందంటావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న. చూద్దాం పదండి. రండి చూద్దాం. రండి. త్వరగా, అయిపోయిందా? ఎంతసేపు ఇంకా? ఓహ్, త్వరగా పడుకో. మైకా వచ్చేస్తున్నారు. ఓకేనా? ఓకే. డన్. నానమ్మ రండి నాన్న, నేను చూశాను. ఉంది కదా మయూక, మయూక ఉంది కదా పూనమి. ఏమైందమ్మా? ఏంటి పెద్దమ్మా, ఏమైంది? అందరూ మయూక రూమ్లోకి వచ్చేశారు. ఏమైంది పున్నమి? అత్తయ్య వాళ్ళని నువ్వే తీసుకొచ్చినట్టున్నావు. అవును వైదికమ్మ గారు, ఇందాక సుభద్ర వచ్చి ఇక్కడ మైకమ్మ కనిపించలేదు అని చెప్తే వచ్చి చూశాను. అప్పుడు నాకు కూడా మైకమ్మ కనిపించలేదు. ఏమైందో అని కంగారు పడి నానమ్మ వాళ్ళని తీసుకుని వచ్చాను. మరి ఇప్పుడు చూస్తే ఉంది. అదెలా కుదురుతుంది పున్నమి? మంచం కూడా దిగలేని మనిషి మాయమేలా అవుతుంది? ఇది మరీ విడ్డూరంగా ఉంది. పున్నమి, నువ్వు బాగా చూసావా? నా కళ్ళతో చూశాను వకీల్ సాబ్. నువ్వు చూసింది నిజమైతే మయూక లేచి నడవగలదంటే ముందుగా సంతోషించేది మేమే. తను నడవగలితే ముందు మా దగ్గరకు వచ్చేది కదా.
ఎందుకు పున్నమి ఇలా చేస్తున్నావు? మయూక బాగున్నప్పుడంటే తనకి నీకు పడేది కా. ఇప్పుడు మంచం మీద ఉంటే కూడా మయూకని ఏదో ఒకలాగా ఇబ్బంది పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదు పున్నమి. వైదికమ్మ గారు, నేను చెప్పేది నిజమే. ఇంతకు ముందు నేను చూసినప్పుడు మయూకమ్మ లేదు. అంటే మేమందరం కలిసి నాటకం ఆడుతున్నామంటావా? ఏదో పొరపాటు జరుగుంటుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. పున్నమి పద. కాదు నానమ్మ. రామ్మా. రా. ఉంది కదా, పద వెళదాం. వచ్చి అత్తయ్య వదిలేయండి అంటే కూడా పున్నమి ఎందుకు ఇలా అనుమానపడుతోంది? నానా, ఒకసారి రండి. రండి. ఏమైంది? మయూకమ్మ ఈ గది నుంచి బయటికి రాకపోతే ఈ పూలు ఎలా పెట్టుకుంటుంది? ఈ పున్నమి పోయిన జన్మలో పోలీస్ కుక్క అయి ఉంటుంది. మయూక తల్లుకి పూలు ఎలా వచ్చాయి? అత్తయ్య, మయూక మీ అందరికీ మంచానికి పరిమితం అయిపోయిన అమ్మాయిగా కనిపించొచ్చు, కానీ మాకు మాత్రం మా కన్నబిడ్డ. అందరు ఆడబిడ్డలో ఉన్నట్టే నా బిడ్డ కూడా అందంగా ఉండాలని, అలంకరించుకోవాలని తల్లిగా నాకుంటుంది కదా అత్తయ్య. అందుకే మయూక తలలో పువ్వులు పెట్టాను. ఒక తల్లిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా అనారోగ్యంగా ఉన్నప్పుడు పూలు పెట్టడం మంచిది కాదు. ఇంకెప్పుడు ఇలా పెట్టకు. అలాగే అత్తయ్య. ఖచ్చితంగా ఇందాక మయూకమ్మ ఇక్కడ లేదు, ఇప్పుడు ఉంది. వీళ్ళేదో చేస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలి. మయూకమ్మ ఖచ్చితంగా నడవగలదు, ఇల్లంతా తిరగగలదు. అయినా మంచానికి పరిమితం అవ్వాల్సిన అవసరం ఏముంది? పదండి వెళదాం. పదండి అంకుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.